స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో మనకి మంచి మంచి మాటలు చెప్పే పెద్దవాళ్ళు చాలా వరకు దూరంగా ఉండటం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మనం దూరం చేసుకుంటున్నాము, కొన్ని సందర్భాల్లో నిజంగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నా కూడా లేకుండా ఉండే పరిస్థితులు చూస్తున్నాం. మరి అలాంటి పెద్దవారు మన ముందుంటే మరి వాళ్ళతో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తే బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా అని మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే బాబాజీ. ఇప్పుడు 109 కాదండి, 110 సంవత్సరాల్లోకి వచ్చేశారు. ఆయనే సంత్ సదానందగిరి బాబాజీ. బాబాజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. ఎలా ఉన్నారు బాబాజీ? పరమాత్మునిపై మా పేరు లాగానే సదా ఆనందగిరి. అంతే బాబాజీ. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, నిజంగా పండగలు, కొన్ని విలువలు, బంధాలు విషయానికి వచ్చేసరికి ఇంతకు ముందు కన్నా కూడా చాలా మార్పులు. అంటే ఈ పండగల పేరుతోటే మన బంధాలు, బంధుత్వాలు కలిసి అందరూ ఒక దగ్గర జరుపుకోవటము, ఇవి కొనసాగించడం కోసమే ఏర్పడ్డాయేమో అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది, శాస్త్రాలు ఆచారాలు పక్కన పెడితే. కానీ ఇప్పుడు వస్తున్న విధానం చూస్తుంటే అలా లేదు. పండగలు వచ్చినా, ఏ విశేషం వచ్చినా కూడా మళ్ళీ అదే చిన్న కుటుంబం, అదే 3-4 ఉన్న కుటుంబమే కొనసాగిస్తున్నారు. నేనేం అడుగుతున్నానో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పుడు మనకు నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి, శరన్నవరాత్రులు, ఆ తర్వాత విజయదశమి. మరి ఈ శరన్నవరాత్రుల్లో అసలు ఎలా జరుపుకోవాలి? ఈ నవరాత్రులు అందరూ జరుపుకోవచ్చా, లేదు అంటే ఉపాసనలు, దీక్షలు తీసుకున్న వాళ్ళే జరుపుకోవాలా? దాని గురించి ఒక్కసారి వివరించండి. యస్యాద్విరత వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానవనకేలికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే మమ కౌతుకాని దర్శయ దర్శయ దత్తాత్రేయ నమ తంత్రిణీ సిద్ధి కురుకురు స్వాహ. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని మీరు అడిగిన దానికి, అసలు మీ తెలుగులో మాటలు, భావాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఎంతో సింపుల్గా పండుగ చేసుకో అంటారు పెద్దలు. దాని వెనకాల లోతైన అర్థాన్ని ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఓ మానవుడా, నిన్ను నువ్వు పండుగ చేసుకో. ఒక పండు కావాలా అంటే చెట్టు ముందు పువ్వు వేస్తుంది, మొగ్గ వస్తుంది, మొగ్గ పువ్వు అవుతుంది. ఆ పువ్వు ఎవడైనా వాడుకోవచ్చు, వేస్ట్, లేదా రాలిపోవచ్చు. అది పిందగా మారడానికి ఛాన్సెస్. పిందగా మారింది. ఆ పింద కూడా ఏ రాయి దెబ్బలకో, దేనికో, వర్షానికో, వడగండ్లకో పడిపోవచ్చు. పింద కాయ అవుతుంది. కాయ రుచిగా ఉండదు, వగరుగా ఉంటుంది. ఇంకొంచెం పెద్దదైంది, పుల్లగా ఉంటుంది. ఇంకా ఓపిక పడితే అప్పుడు అది పండు అవుతుంది. అప్పుడు తినేకి మనకు ఆనందంగా ఉంటుంది. అట్లా నీ జీవితాన్ని పండుగ మార్చుకో, మధ్యలోనే రాలిపోమాక నిన్ను పండుగ మార్చుకో, పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో అన్న అర్థంలో చెప్పారు. ఏ విధంగా బాబాజీ? ఎట్లా అంటే, మనకి ఆశ్రమ ధర్మాలు అని చెప్పారు. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కేవలం విద్య మీదనే ధ్యాస పెట్టి విద్య నేర్చుకొని, ఆ గురువు అంటే పాతకాలంలో గురుకుల విద్యాశాలలు ఉండేటివి. ఆ గురువు ఈ అబ్బాయి నిష్ణాతుడు అయినాడు అని అనుకుంటే ఆయనే ఇప్పటి స్నాతకోత్సవం పద్ధతిలాగా, అరే నువ్వు పల్ఫిల్ అయిపోయినావురా, వెళ్ళి గృహస్థ జీవనంలోకి ప్రవేశించు అని చెప్పేవాడు. నా కామిష్య మోక్షగామి కాబట్టి అతను గృహస్థ జీవితంలో ఉండి తన భార్యతో నిర్వర్తించాల్సిన ధర్మాలు, కొన్ని ధర్మాలు నిర్వర్తించాలంటే పక్కన భార్య ఉండాలా, యజ్ఞయాగాదాలు చేయాలంటే అవన్నీ నిర్వర్తించుకొని మంచి సంతానాన్ని కని వాళ్లను తనలాగా ఉత్తమ పౌరులుగా దేశానికి అందించి వాళ్లకు వివాహ బాధ్యతలు అయిపోయిన తర్వాత
వానప్రస్థాశ్రమంలోకి 3వ స్టేజ్లోకి వస్తారు. ఆ వచ్చి ఆ తర్వాత పూర్ణ సన్యాస స్థితిలోకి, వానప్రస్థంలో కూడా లౌకికంతో కనెక్షన్స్ ఉంటాయి. ఈ కాలంలో ఫోన్లు చేసి ఏం బాగున్నావా లేదా, అమెరికాలో అల్లుడు ఇక్కడ ఇండియాలో అని మాట్లాడుకుంటారు. అది అయిపోయి ఇంకా ఆ బంధాలు కూడా పూర్తిగా వదిలేసి ఆ భగవన్నామ స్మరణలోనూ వాళ్ళు ఏది గురు దగ్గర దీక్ష తీసుకుని ఉంటున్నో గురుమంత్రము, తమకు ఉన్నంతలో కొద్దిగా దాన ధర్మాలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ ఏ రోజో ఒక రోజు రాలిపోవడం, అది పూర్ణంగా పండుగ కావడం. ఈ లోపల ఎంతోమంది మహానుభావులతో మాట్లాడాలు ఉంటాయి, సత్సంగాలు ఉంటాయి. ఈ సత్సంగాలు ఇతరులతో మాట్లాడడం ఎంత గొప్పగా, ఎంత వానికి ఉపయోగపడుతుంది అంటే, పెద్దవాళ్ళు ఎప్పుడూ నీకు మంచి కోసమే 4 మాటలు చెప్తారు. అది వినుకున్నవాడు ముందుకు పోతాడు. వాడేం చెప్పేది నేనేం వినేది అనుకునేవాడికి లోకంలో మనం ఏం చేయలేము. మీరు అన్నట్లుగా సమిష్టి కుటుంబాలంతా పోయేసి ఇప్పుడు అది మినియేచర్ ఫ్యామిలీస్ అయిపోతుండే. ఆ కారణం చేత ఆ సంతానానికి మన విలువలు బోధించేంత టైం కూడా తల్లిదండ్రులకు లేకుండా పోతాం. పోనీ పాఠశాలలలో ఏమన్నా చెప్తారా అంటే, హిందూ ధర్మాన్ని ఫాలో చేస్తున్నారు అంటారు. గీత కానీ రామాయణం కానీ అక్కడ చెప్తే అది హిందూ సంబంధించింది, చేయకూడదు అనేసి ఒక రూల్ పెట్టేస్తారు. ఈ గీత కానీ రామాయణం కానీ ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? ఒక్క హిందూ సమాజం, మా సమస్త మానవ సమాజం కోసం ఉన్నాయి. మానవ ప్రవర్తన ఎట్లుండాలా, విలువలు ఎట్లుండాలా, కనీసం ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకున్నా అది తెలుసుకొని అన్నా మానవుడు ఆ విధంగా ఉంటాడు అని మన పూర్వీకులు పెట్టారు. వేద విజ్ఞానం అంతా అదే. కానీ ఇప్పుడు ఆ వేదానికి మనం దూరమైనాము, ఏబిసిడీల ఇంగ్లీష్ చదువులలోకి వచ్చేసాము. రెండవది, ఈ ధన సంపాదన అనేది ఒక్కటి పెద్ద టార్గెట్ అయి కూర్చుంది. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ఈ డబ్బును సృష్టించాడు. ఇప్పుడు ఈ డబ్బు ఇటు మనిషిని అటు దేవుణ్ణి కూడా సృష్టిస్తాడు. 4 కలుస్తారు, ఒక 10 లక్షలు పెట్టి ఒక గుడి కట్టేస్తారు. 2 ఏళ్లలో ఉండి డబ్బు మంది వచ్చేసింది, ఇంకా ఆ పైన వచ్చిందంతా ఆదాయము అనుకునేటట్లు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకొని బతకడం తగ్గింది, దేవుణ్ణి అమ్ముకొని బతకడం ఎక్కువైంది. ఇక్కడ కనీసము ఇట్లా విచ్ఛిన్నం అయిపోతుందేమో సమిష్టి కుటుంబాలు, ఒకానొక సందర్భంలో అందరూ కలుసుకుంటే బాగుంటుంది అని ఈ పండుగలను చాటుగా పెట్టి, పండుగకు మీరంతా రండి, కొత్త అల్లుడికి బట్టలు పెట్టాలా అదేమేమో అని మీ దాంట్లో అంటారు. అట్లన్నా చేస్తే వస్తారు మళ్ళీ కూతురు అల్లుడి ఇంటికి. ఎక్కడో ఉన్న కొడుకు, ఎక్కడో ఉన్న కోడలు, ఎక్కడో ఉన్న ఇంకో కొడుకు, ఆ రోజన్నా వచ్చి ఆ ఆనందంతో వాళ్ళ మనవళ్ళు అంతా ఆ రోజన్నా కనీసం 2-3 రోజులు ఇట్లా ఒక్కరోజు పండగలు కొన్ని ఉంటే, ఈ దసరా లాంటివి 10 రోజుల పండగలు. ఇవి బాగా జరగబడుతున్నప్పుడు కలకత్తా లాంటి ప్రాంతాల్లో మొదలైంది కాళీ ఉత్సవాలు. మొదటగా అద్భుతంగా చేసేవాళ్ళు కాశీ, అది కలకత్తా అంటారు. ఆ తర్వాత మైసూరు మహారాజా వారు ఒకసారి అక్కడికి పోయి చూసి, అక్కడదేనా మనం ఎందుకు చేయలేము అనేసి అంతే గొప్పగా మైసూరులో మొదలుపెట్టారు. దసరా ఉత్సవాలు చూడాలంటే ఒకటి కలకత్తా అన్నా పోవాలా, లేదా మైసూరు అన్నా పోవాలా అన్నట్లుగా ప్రసిద్ధమైపోయినాయి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే, అది కూడా కమర్షియల్, రికార్డ్ డాన్సులు పెట్టేయడాలు, ఆ రోజు ఎగరడాలు, గంతులు వేయడాలే ఉంది. కానీ అసలు దసరా తత్వము ఏమి అనేది జనాలకు తెలియనీయకుండా పోతా ఉంది. దసరా అంటే సరదా అన్నట్టుగా మార్చేశారు ఆ పదాన్ని. దసరా అంటే యాక్చువల్గా దశహర. రాముడు దశకంఠుణ్ణి చంపాడు అని అంటారు. బయటికి రాముడు దశకంఠుణ్ణి చంపాడు. మనలో కూడా 10 దుష్ట గుణాలు ఉన్నాయి, అది ఎప్పుడు ఉంటాయి. అవి పోగొట్టుకునే దానికి దసరా అంటే మనస్సుతో 4 రకాల పాపాలు చేస్తుంటాం. అసలు మీరు ఎప్పుడైనా గంగా స్నానానికి వెళ్తే అక్కడ పండా ఉంటాడు. అది చెప్తాడు, నేను మంత్రం చదివితేనే నీకు పుణ్యము, నువ్వు గంగలో మునిగితే ఏం వాడు డబ్బుల కోసం ప్రయోజనం లేదు అంటాడు. సరే, అయినా ఆవిడ చెప్పే మంత్రం చాలా బాగా చెప్తాడు. నమో గంగాయై విష్ణు పాదోద్భవాయై శివ జటాజూట సంప్రవృద్ధాయై
దశహరాయే గంగాయే స్వాహ అని చెప్పి 3 మునకలు వేయరా అంటారు. అంటే మొదటి ఈ 3 మునకలు మనో వాక్ కాయములకు సంబంధించినటివి. మనస్సు ద్వారా 4 రకాల పాపాలు. దశహరాయే అంటే 10 రకాల నా పాపాలు. మొదటి మునక వేసినప్పుడు మనస్సుతో చేస్తున్న పాపాలు ఈర్ష, ద్వేషం, అసూయ, పగ. ఈ 4 మనస్సుతో. అవి కడిగే తల్లి దాన్ని హరించు అని. రెండవది కాయము ద్వారా శరీరం, హింస చేయడము, అబద్ధాలు ఆడడము, పరస్త్రీ పరపురుష గమనము. అది స్త్రీ పురుషుడు ఎవరైనా ఆపోజిట్ సెక్స్తో కలవడం, తన వాళ్ళు భార్యాభర్తలు కాని వాళ్ళతో కలవడం, ఇది దేహంతో చేసే పాపం. ఇంకా నోటితో చేసేది అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, తన్ను తాను పొగుడుకోవడం, ఇతరులను విమర్శించడం. ఈ మొత్తం కలిపి 10 పాపాలు మానవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటాడు. వీటిని హరింపచేయి తల్లి అని ఆ గంగలో మునుగుతాం. అట్లా అదే రావణుని చంపడము అంటే, రాముడు రావణుని చంపడం అంటే సాంకేతికంగా రామనామస్మరణ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనలోని ఈ దశ గుణాలను ఆ రాముడు ఆ దశకంఠుణ్ణి చంపినట్లు చంపుతాడు అని. దశముఖుడు అనలేదు ఆయన్ను, దశకంఠుడు అన్నారు. అంటే ఇది మనలో నుంచి వచ్చే భావాలే కదా. ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారం, లేదా అబద్ధాలు ఆడడం, దొంగ సాక్ష్యాలు చెప్పడం, హింస చేయడం, ఇవన్నిటికీ ఎక్కడ ప్రతీకలు వస్తాండే? మన వాయిస్. ఎదుటివాడు అన్నాడు, వాడిని కొట్టాలి. వాడు అన్నాడా లేదా అని విచక్షణ చేసుకునేది లేదు. ఎవడో వచ్చి నాతో అన్నాడు, ఆయన అట్లా అన్నాడు అని వెంటనే వాడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోవడం, విచక్షణ వాడుకోవడం లేదు. అంటే ఇక్కడ ఏది చేసినా ఈ శబ్దము, మాట అనే దాని నుంచే వస్తున్నాయి ఇవన్నీ. తో ఆ మాట మీద కంట్రోల్. పెద్దవాళ్ళు ఏ పండగ పెట్టినా వాటి వెనకల ఎంతో అర్థాలతో, ప్రతి పండగ ఆ పర్టికులర్ సీజన్లో వస్తుంది. ఆ సీజన్లో పండే పండ్లు, ఫలాలు ఆ ప్రతీకలుగా ఆ పండగలకు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి, నవరాత్రులు మొన్ననే జరిగాయి. ఆ వినాయకుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏదో గణపతి పాప మోరియా అంటాము, అరిచేస్తాము, తీసుకొని పోయి మోదక ప్రియ అంటాము, పాటలు పాడతాము, ఎత్తి నీళ్ళలో కలిపేస్తాం. అది రంగురంగుల విగ్రహాలు చేసేసి పర్యావరణానికి హాని చేస్తాం. అది కాదు వాళ్ళు పెట్టిన ఉద్దేశం. నువ్వు అసలు గణపతిని చూసి గణపతిలాగా నువ్వు ఉండేకి ట్రై చేయరా అని వాళ్ళు పెట్టారు సాంకేతికంగా. గణపతి ఎలా ఉంటాడు? నోరు కనపడదు, ఇంత పొడుగు తొండం, ఏకదంతంతో ఉంటాడు, ఇంత చాటంత చెవులు, ఇంత పెద్ద బాణ కడుపు, అంతటి తేజోమూర్తి అయిన తెల్లటి ఆ మహానుభావుడికి నల్లటి ఇంత చిన్న ఎలక వాహనం. ఏమర్థమైంది మనకు? అంటే ఇతరులు చెప్పింది ఎక్కువ విను, శ్రద్ధగా మాట్లాడకు, మాటలు తక్కువ మాట్లాడు. నువ్వు తక్కువ మాట్లాడినప్పుడే ఎక్కువ వినగలుగుతావు. నువ్వు మాట్లాడుతా ఉంటే ఎదుటివాడు ఏం చెప్తున్నాడో చాయిస్ ఇవ్వకపోతే. కాబట్టి హియర్ మోర్, జాదా సునో కమ్ బాత్ కరో, ఆ మాట. రెండవది ఏకసంధ్యాగ్రాహ్యంగా ఉండు. ఒక్కదాంతో రెండో దాంతో డౌట్ లేకుండా ఏకతొండంతోనే ఉంటాడు. అంటే రెండోది థింకింగ్ లేకుండా కాన్సన్ట్రేషన్గా నువ్వు ఏకసంధ్యాగ్రాహ్యగా మారు అనే సూచన. అంటే 2-3 రకాల ఆలోచన ధోరణి లేకుండా ఒకే రకంగా ఒకటి అనుకోగానే రెండవది వస్తుంది మనకు ఆలోచన. ఆ చెప్పేది వినేటప్పుడు సరిగ్గా వింటే రెండో ఆలోచన రాదు, అర్థం అయిపోతుంది విషయం. ఈ అర్థం కానప్పుడు అట్లనా ఇట్లనా అన్న మాట వస్తుంది. ద్వైతం ఉండకూడదు, అద్వైతంగా ఉండాలా అని చెప్పేదానికి ఈ తొండం సూచిక. అట్లాగనే ఇంత పెద్ద బాణ కడుపు. ఒకడొక మాట మనతో అంటాడు ఇంకోని గురించి, వెంటనే ఆడికిపోయి వాడికి చెప్పామంటే వాడికి ఈడికి మధ్య జగడం. సరే వాడు అన్నాడు, ఆడదాకా వాడతా ఆయనకే పోనీలే, నా ద్వారా ఎందుకు, నేను పెట్టుకుంటా, నా కడుపులో పెట్టుకుంటా అనుకుంటే అయిపోయింది. అట్లా భక్తులు చెప్పే విన్నపాలన్నీ తనలోనే పెట్టుకొని కడుపులో దాచుకునేందుకు అంత పెద్ద పొట్ట. నువ్వు కూడా అలా ఉండు. ఇతరులు చెప్పింది బాగా విను, నువ్వు అర్థం చేసుకో. నువ్వు మళ్ళీ ఇతరుల గురించి చెడ్డగా చెప్తే ఇది ఇక్కడ పోయి అంటించుకో, అంతా నీలో పెట్టేసుకో.
అందుకే రహస్యం అంటూ ఏదన్నా తెలిస్తే ఆ రహస్యాన్ని నీకై నువ్వు బయట పెట్టద్దు. అది ఏ పొద్దు ఒక దినం అదే బయటపడుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఎక్కడో ఒక రాజు దగ్గర ఒక మంచి సేవకుడు, రాజుకు ఆయన అంటే బాగానే ఇష్టం. ఆ సేవకుడు రాజు అంటే ధన ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. కానీ రాజుగారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎవడో పనికిమాలినోడితో లవ్లో పడింది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండగా ఈ అబ్బాయి చూశాడు. ఒకవేళ అది రహస్యం, అది వెంటనే చెప్పేస్తే ఏమవుతుందో, రహస్యం చెప్పకూడదని నా గురువు నాకు అన్నాడు అనేసి ఆ అబ్బాయి చెప్పకుండా గమ్మున ఉండిపోయాడు. కానీ ఆ అబ్బాయి చూసినాడు అన్న సంగతి ఈ అమ్మాయికి కనిపెట్టేసింది, రాజకూతురు. ఇంకా తన పరువు వీడిపోయి మా నాన్నకు చెప్తాడేమో అని ముందుగానే నాన్న దగ్గరికి పోయి, వాడు పరమ చండాలుడు, నేను తోటలో కూర్చుంటే నా చేయి పెట్టి లాగేదానికి ప్రయత్నం చేశాడు, నువ్వు వాడిని ఎట్లయినా చంపేయాలా అంటే తన రహస్యం బయటపడకూడదు. ఉన్నది ఒకటే కూతురు, కొడుకులు లేరు, ఆయన చంపేదానికి ఇష్టం లేదు. వాడు శక్తిమంతుడు, బలవంతుడు, బుద్ధిమంతుడు. ఇంకా అమ్మాయి మాటను కాదనలేక ఒక కషాయవాడి దగ్గరికి పోయి రహస్యంగా, రాజు రేపు పొద్దున్న నేను పంపించి ఎవరిని ముందు పంపిస్తాను వాడిని తల నరికేయి అనేసి అంటాడు. రాజు చెప్పాడు కదా అని ఆయన ఒప్పుకుంటాడు. రాజు ఆయన ఆమెకు డబ్బులు ఇస్తాడు. ఈయన మరుసటిని ఈ అబ్బాయి పొద్దున్నే రాగానే, ఒరే నేను పలానా చోటికి నిన్ను పంపిస్తున్నాను, అక్కడికి పో, అతను నీకు ఒక వస్తువు ఇస్తాడు, అది తీసుకొని రా అంటాడు. రాజు చెప్పిన అడ్రస్కు ఈయన పోతా ఉంటే దారిలో ఒక సన్యాసి కనపడి, నాయనా నీ మొహ లక్షణం చాలా బాగుంది, 4 మంచి మాటలు నీకు చెప్పాలనుకున్నాను, కూర్చుంటావా అన్నాడు. ఆయనకు పెద్దోళ్ళు చెప్పిండారు, పెద్దలు ఏది చెప్పినా కొంచెం శ్రద్ధగా విను అని. ఒక గంట లేటుగా పోతే ఏమైందిలే అనేసి ఆయన చెప్తున్న మాటలు వింటూ కూర్చున్నాడు. ఈ రాజుగారికి ఆ కషాయవాడి దగ్గర నుంచి కబురు రాలే, ఇంకా వాడు రాలే, నేను చంపలేదు అన్న సంగతి లేదు. తల తీసుకొని వచ్చి తెమ్మని చెప్పాడు, తేలేదు. ఇంకా రాలేదు ఏమని చెప్పేసి ఈ రెండో అబ్బాయిని పంపాడు. అంటే రాణిగాని ఆ అమ్మాయి గారి ప్రేమికుడిని అడిగిపోయాడు, నేను ఫలానా చోట ఒక పని చెప్పాను, అయిందా లేదా కనుక్కొని రా పో అని పంపాడు. ఈయన పోయాడు. ఈడే మొదటి లోపలికి వచ్చినాడు అని తలకాయ నరికేశాడు. ఆ నరికేసి ఆ తలకాయ మూట కట్టి పక్కన పెట్టుకున్నాడు. 3వ వాడిని పంపిస్తాను, వాడు వస్తే ఆ తలకాయ నాకు పంపి అని రాజు చెప్పిన్నాడు. ఇప్పుడు ఈయన గురువు దగ్గర 4 మంచి మాటలు గంట సేపు విని ఆ తర్వాత ఆ కటాయవాడి దగ్గరికి పోయాడు. రాజుగారికి ఏదో మూట ఇస్తానన్నా ఉంటా కదా, ఇచ్చేయని. ఆ 3వ వాడు వచ్చాడు, ఇవ్వాలి కదా, ఆ తలకాయ తీసి ఈడి చేతికి ఇచ్చాడు మూట. రాజుగారి దగ్గరికి ఈయన వచ్చాడు. రాజు వీడిని చూసి ఆశ్చర్యపోయాడు, వీడి చేతిలో మూట ఉంది ఏమి, వీడి కదా, వీడి తలకాయ ఉండాలి, ఉండాల్సింది వీడే వచ్చాడేమి, ఏం చేయాలా? అంత లోపల అమ్మాయి కూడా వచ్చింది. నాన్న నువ్వు ఏం చేసినావు? గట్టిగా అనకు, నేను బయటపడిపోతాను, అసలు ఈ మూటలో ఏముందో చూస్తామని ఓపెన్ చేసినాడు. ఈ ప్రియురాలి తల, ప్రియుడి తల. ఇంకా నా జీవితం ఎందుకు నాన్న, నేను పాపం చేసినాను, వీని కోసం అని చెప్పి అబద్ధమాడి వీణి సంపమంటే నేను చేసిన పాపానికి నాకే పరిష్కారం అయింది, నేను చచ్చిపోతూ ఉన్నానని ఆమె ఆత్మహత్య చేసుకున్నాను. రాజ్యంకి ఇప్పుడు రాణి వారసులు లేరు. రాజు ఇంకా తప్పనిసరి బలిగా ఇంత మంచోడు నువ్వే రాజు కా అని చెప్పి వాడినే రాజుని చేస్తున్నారు. రహస్యంగా పెట్టుకున్న దానికి ఈ ఫలితం జరిగింది. ఇది నేను చెప్పిన కథ కాదు. ఒక మహాతల్లి ఒక టీవీ ఇంటర్వ్యూలోనూ ఎక్కడనో ఈ అద్భుతమైన పెద్ద కథ ఒకటి చెప్పింది. ఆ కథలో ఒక చిన్న భాగం, రహస్యాన్ని రహస్యంగా పెట్టుకో. అట్లా రహస్యం అనేది తెలిసిపోయినాక మన మూలంగా తెలిస్తే అది ఎంతవరకు ప్రమాదం, దాని మూలంగా ఎవరైనా ఇబ్బంది పడతారా,
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. సత్యమునే పలుకు, అసత్యం పలకకు. ఇతరులకు కష్టం కలిగించేటి సత్యాన్ని పలకకుండా గమ్మని ఉండు అంటారు. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేది అది సత్యమైనా చెప్పకు, అది అధర్మం అవదా బాబాజీ? అవదు. దానికి కూడా తప్పించుకునే మార్గం ఉంది. ఎలా? ఇప్పుడు హరిశ్చంద్రుని తండ్రి సత్యవ్రతుడు అని ఆయన పేరుకు తగినట్లు నిజంగా సత్యవ్రతుడు. రాజ్యం చేశాడు. రాజ్యం అయిపోయి హరిశ్చంద్రుడు పెరిగి పెద్ద అయినాక ఆయనకు పట్టాభిషేకం చేసేసి, ఆ కాలంలో ప్రతి రాజు అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వెళ్ళి ఆయన పాటలో ఆయన తపస్సు చేసుకుంటా ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది సత్యవ్రతుడు ఆయన. అబద్ధాలు ఎప్పుడు చెప్పడం ఆయన నోట్లో రాదు. ఆయన తపస్సు చేసుకుంటా అంటే ఒకసారి ఒక కడుపుతో ఉన్న పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదురుగానే పొదల్లో దాక్కున్నది. ఈయన దాన్ని చూశాడు. ఇంకా లేచిపోయి సంధ్యావందనం చేసుకుంటాము అనుకునేట్టు పరుగున ఒక వేటగాడు వచ్చాడు బాణాలు పట్టుకొని. ఈయన చూశాడు, ఈయన నిజం చెప్పే మనిషి. అందరికీ తెలుసు అక్కడ సత్యవ్రతుడు అంటే పేరే సత్యవ్రతుడు, సత్యాన్నే వ్రతంగా పెట్టుకున్నాడు. అయ్యా 3 రోజుల నుంచి నా భార్య బిడ్డలు నేను ఆకలితో సస్తాండం. దొరక్క ఈరోజు ఒక పని దొరికింది. బాణం వేసేంత లోపల తప్పించుకుపోయింది. ఇటువైపే వచ్చింది. మీరు చూశారా అన్నాడు. కళ్ళకి ఎదురుగా పొదల్లో కనపడుతుంది పంది. ఈయన మరి సత్యవ్రతుడు. అదుగునైనా నేను చూశాను, పంది అక్కడ ఉంది అని చెప్పాల. చెప్తే ఆ జీవిని దీనంగా చూస్తుంది. అది కడుపుతో ఉంది, అది చచ్చిపోతే. ఇప్పుడు చెప్పకపోతే తన సత్య సంధత అనేదే నాశనం అయిపోతుంది. ఆలోచించు నసా పశ్యంతి బ్రూయంతి నసా బ్రూయంతి పశ్యంతి అని అంటాడు. ఈయనకి ఏం అర్థం కాదు. అంటే చూసే కళ్ళు మాట్లాడలేవురా, మాట్లాడే నోరు చూడలేదురా, ఈ రెండింటి అనుసంధానకర్త ఎక్కడో ఉన్నాడు రా అంటాడు. అంటే ఇవన్నీ కలిగి ఉన్న వీడు ధ్యానంలో ఉన్నాడు. అప్పటికి చూసిన కళ్ళు చెప్పవు, చెప్పాల్సిన నోరు చూడలేదు. తప్పించుకున్నాడు. ఆడు తలగొక్కున్నాడు. పోయి ఈయన అడిగినాను, ఏమో చెప్తాన్నాడు, నాకేం అర్థం కాలేదు, జై శ్రీరామ్ నేను పోతాను, ఇంకో జంతువుని వేటాడుకుంటానా ఆయన వెళ్ళిపోయాడు. అదే మీ తెలుగులో ఇంకా సులభంగా ఇతరులను ఒప్పించక తాను ఒవ్వక ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికయ్యేది చేయుచు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటారు. పెద్దవాళ్ళు ఒకే మాట ఏకం సత్ విప్రా బౌధా వదంతే. ఉన్న ఆ ఒక్క సత్యాన్ని అనేక మంది అనేక రూపాల్లో మనకు చెప్తూనే ఉన్నారు తల్లి. మనం ఏ ఒక్క మాట పట్టుకున్నా ఆ సత్యం వెంబడతా పోవచ్చు. ఆయన అంత పెద్ద కథగా అదే చెప్పాడు. ఇప్పుడు ఈయన ఇంత చిన్న శ్లోకంలో ఆ మాట చెప్పేశాడు, వినరవ్యమ విశ్వదాభిరామ. అది అట్లా వినదగు ఎవరు చెప్పిన నీతులు, పిల్లవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు, అది ఏ సమయానికి ఎప్పుడు మనకు అది ఉపయోగపడుతుందో. బాబాజీ ఇప్పుడు అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి మనం సత్యం మాట్లాడట్లేదు, ఆ ప్లేస్లో మాట్లాడాల్సి వస్తుంది ఇంకొక మాట అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. ఇందాక మీరు కథలో చెప్పినంత తెలివిగా చాకచక్యంగా మాట్లాడే అంత గొప్ప వాళ్ళమైతే ప్రస్తుత రోజుల్లో అట్లా కాదు. పూర్తి అధర్మం జరుగుతుంది అన్నప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు, అక్కడ నిజం చెప్పేయడమే. సత్యం కోసం ధర్మం కోసం ఈ ప్రాణం ఏదో ఒక దినం పోవాల్సిందే. అంత మాత్రం చేత బాగా తెలిసి అక్కడ ఇప్పుడు ఇంకా అధర్మం జరగబోతోంది, అధర్మం గెలిచబోతోంది, సత్యం సమాధి అయిపోతుంది, ధర్మం నాశనం అవుతుంది అన్నప్పుడు ఉన్నది ఉన్న విషయం డైరెక్ట్గా చెప్పేయడమే. తర్వాత పరిణామాలు ఏమన్నా జరగని. ఎప్పుడైతే ఆ విధంగా ఒక్కడు నిలబడి చెప్తాడో రెండో వాడికి ధైర్యం వస్తుంది. అందరికీ లోపల ఉంది చెప్పాలని, ముందు చెప్పేవాడు లేడు. ఆ భయంతో ఉన్నాము ఇప్పుడు మనం. ఎవడో ఒకడు తెగాయించాల. ఆ తెగాయించి ఒక్కడు చెప్పి లేచాడు అంటే వెంటనే ఇంకో 10 మంది లేస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ధర్మం రక్షించబడుతుంది. ఇప్పుడు బాబాజీ ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఈ రహస్యం కథ చెప్పినప్పుడు నాకు ఒకటి అనిపించింది. అంటే పక్కన వాడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఏదైనా తెలిసింది, అది నేను ఇంకొకటికి చెప్తే వాడు ఇబ్బందుల్లో పడతాడు
అని తెలిసినప్పటికీ చెప్పేస్తున్నాము. ఏ రకంగా అయినా సరే మన స్వార్థాన్ని మాత్రమే మనం చూసుకుంటున్నాం. అది చెప్పకుండా మనం ఉండలేము, చెప్పేస్తాము అంతే. తర్వాత ఏదైనా ఏం పర్వాలేదు. ఈ స్వార్థం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దాని పేరే అర్థం. అర్థం అనే మాటకు ఎన్ని అర్థాలు ఉన్నాయి తల్లి మీ తెలుగులో. అర్థమైందా లేదా అంటాం, అవును. అర్థమే అయింది అంటాం, సగమే. అర్థము అంటే డబ్బు, అర్థం ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, అది ఆఖరికి గబ్బు గబ్బు గబ్బు, ఇంకా పోయి పోయి జబ్బు జబ్బు జబ్బు. అంతే. తో మనిషికి పరమాత్ముడు ఇంత విచక్షణ ఇచ్చాడు. ఈ ఏ పొద్దో ఒక దినం ఏదో ఒక కారణంతో ఎంత నువ్వు భద్రంగా పెట్టుకున్నా ఈ చిలక ఏ రోజో ఒక దినం ఎగిరిపోయేదే. దాన్ని బంగారు పంజరంలో పెట్టినా ఈ చిలక దాని స్వాతంత్రం అది పొంది ఎగిరిపోయేది. ఆ పోయేటప్పుడు ఒక మంచి కాస్తో పోతే పోయింది కదా, ధర్మం కోసం నిలబడి సత్యం కోసం నిలబడి పోతే పోయింది కదా. నన్ను మళ్ళీ తర్వాత అనుకుంటారు అనుకోరో సెకండరీ, నా వరకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాడు నేను నిజం చెప్తే నన్ను వాడు చంపుతాడు అని తెలుసు. సరే చచ్చేది ఏదో ఒక దినం సాగాల. ఇప్పుడు ఇట్లా చచ్చిపోతే సరిపోయింది. మారీచుడు అదే అంటాడు కదమ్మా రామాయణంలో. రావణాసుడు వచ్చి నా కోసం ఈ సాయం చేయి అంటే నువ్వు ఎవని గురించి అడుగుతాడావు? రా అనే అక్షరంతో మొదలయ్యే రత్నము రథము అనే మాట పేర్లు వింటేనే నాకు భయం అయిపోతుంది. ఒక్క బాణంతో నన్ను ఇన్ని 1000 కిలోమీటర్లకు తోసి కొట్టేశాడు చంపకుండా. అంత శక్తిమంతుడు వాడితో ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అంటే, మరి నువ్వు వాడిని శక్తిమంతుడు అంటాడావు, నా మాట వినకపోతే నేను ఇక్కడనే చంపేస్తాను అంటాడు. ఆయన అంటే నీ చేతిలో సచ్చే బదులు ఆ రామబాణంతో సస్తే మోక్షమణం వస్తుంది, నేను పోతానని చెప్పేసి వస్తాడు. తెలుసు తనకి ఇంకా ఎట్లా చచ్చిపోతానని చెప్పేసి తెలిసి ఇప్పుడు తను మోక్షం పొందాడే కానీ ఇంకోటి కాలే. అది ఉండేది. ధర్మ సూక్ష్మాలు చాలా విచిత్రంగా ఉంటాయమ్మా. పైకి అది అర్థం కాదు, ఇది క్లాసా అనుకుంటాం, కానీ దాన్ని వివరించి లోపలికి తడిచి చూస్తే ఎంతో అద్భుతమైన సత్యాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రామాయణాన్ని నలుగురికి చెప్పండ్రో బాబు అంటాం. కనీసం రామాయణం చదివితే ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ప్రాణం వానికి తెలుసు మారీచుడికి, ఎట్లా నా ప్రాణం ఇప్పుడు పోతుంది, ఈ పొయ్యేది ఈ దుర్మార్గుడి చేతిలో పొయ్యే బదులు ఆడికిపోతాను. అవును. ఇప్పుడు మీరు అన్నారు అంటే జబ్బు ప్రాణము ఇవన్నీ కూడా, అంటే ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల విధానాలు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా తీసుకుంటే శ్వాస. మన శ్వాసని మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే, ధ్యాస దానిపై పెట్టగలిగితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం పుస్తకాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కటి కాదమ్మా, ఈ శ్వాస అన్న ఒక సబ్జెక్టు పేరుకు 2 అక్షరాలే కానీ ఎంత శక్తివంతమైందంటే మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ శ్వాస మీదనే బతుకుతున్నాడు. కానీ కేవలం ఇది బతికేందుకు కోసం కాకుండా ఈ జన్మ అయిపోయినాక ఇంకో జన్మ ఉంది అని నమ్మేది మన సనాతన ధర్మం. జన్మలు లేని స్థితి రావాలని కోరుకోవడం కూడా సనాతన ధర్మంలోనే ఉంది. అనేక జన్మలు ఉన్నాయి. ఈ జన్మల పరంపర ఈ జన్మతోనే నేను కడసారి జన్మ చేసుకోవాలా అనుకునేది అందరి సనాతన ధర్మం. ఇంతో అంతో టచ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఈ కోరిక ఉంటుంది. దాన్ని చేయాలా అంటే ఏదన్నా ఒక యజ్ఞము, పూజ, ఒక మంచి కార్యము ఏం చేయాలన్నా కానీ ఈ శరీరం అనేది భద్రంగా ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ఈ శరీరం నాది బాగుంటే నేను ఏ పూజలైనా చేస్తాను, ఏ సాధనాలైనా, ఏ యోగాసనాలైనా వేయగలుగుతాను. ఈ శరీరం నాకు సహకరించకపోతే నేనేం చేస్తాను? ముందు ఈ శరీరం సహకరించాలంటే దానికి అందాల్సినంత ప్రాణశక్తిని అందింపచేయడం. శ్వాస తీసుకొని వదలడం అంటే కేవలం ఊపిరితిత్తుల దాకా పోతుంది. ఈ సైంటిస్టులు అంటారు చెడు రక్తం అక్కడికి వస్తుంది,
తను కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని ఆక్సిజన్ తీసుకొని ఇది శరీరంలో ఉండే మిగతా కండరాలకు నరాలకు అన్నిటినీ అక్కడ మళ్ళీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటూ ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంది అనే సైంటిస్టుల రూపకంగా చెప్పుకొని వస్తాను. ఊపిరితిత్తుల వరకే వస్తుంది అని అంటారు. కానీ ఈ ఊపిరితిత్తుల్లో నుంచి శుభ్రపడిన గాలి నఖశిఖ పర్యంతరం తిరుగుతుంది రక్తం రూపంలో. మళ్ళీ ఆ రక్తంలో కూడా ఏముంది? గాలి ఉంది. రక్త కణము అంటే ఆ కణంలో హిమోగ్లోబిన్ ఉంది, మైటోకాండ్రియా ఉంది, న్యూక్లియస్ ఉంది, న్యూక్లియోలస్ ఉంది, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. ఆ మైటోకాండ్రియా అనే చోట మీకు ఆక్సిజన్ ఛాంబర్ ఉంటుంది. అంటే ఈ శరీరంలోకి మొత్తం అంతా పోతుంది. ఒక్కసారి తీసుకున్న ఈ గాలి దశ ప్రాణాలుగా మారుతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనే ప్రధాన వాయువులు 5, నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయాలు అనే ఉపవాయువులు 5. ఈ ఉపవాయువులు మన కనురెప్పల ఆర్పేకి, ఎక్కుళ్లకు, తేన్పులకు వీటికి అది ప్రచోదయం అవుతుంది. ఆడవాళ్లలో బిడ్డను బయటికి తోసేందుకు, పురుషులలో ఎజాక్యులేషన్ జరిగేందుకు ధనుంజయ వాయువు కంఠంలో ఒకటి మట్టుకు అది మిగిలిపోయి ఉంటుంది. మిగతా 4 వాయువులు పనిచేస్తూ ఉంటాయి. డెప్యుటేషన్. ప్రాణం అనేది ముఖంలో ఉంది. ఎందుకుంది? ఇక్కడ కళ్ళతో చూడడం, చెవులతో వినడం అనే అతి ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయి. కళ్ళు చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుక రుచులు తెలుసుకుంటున్నాం, శ్వాసిస్తున్నాం. అక్కడ ఆ శ్వాసలో వాసనలను గమనిస్తున్నాం. శబ్దాల్లో మంచివా చెడ్డవా, దృశ్యాలలో మంచివా చెడ్డవా. ఇంత తెలిసే మన పూర్వీకులు ఎప్పుడూ ఒక శాంతి శ్లోకంలో భద్రం శృణుయామహదేవ భద్రం పశ్యేమాక్షర బిజయజత్ర, నా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా కండ్లు ఎప్పుడూ మంచినే, మా నా అనే స్వార్థత లేదు. సనాతన ధర్మంలో నా అనే మాట లేదు. మా కండ్లు ఎప్పుడూ మంచినే చూడుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, నా శరీరము ఆరోగ్యవంతంగా ఉండి దేవతలకు హితమైన పనులను నేను చేసేదను గాక. స్వస్తిన ఇంద్రో వృధశ్రవ స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్థాజో అరిష్టనేమి. ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మూడింటికి శాంతి కలుగుగాక అన్నటువంటి అర్థంలో ఆ శాంతి మంత్రాలు పెట్టినారు మన వాళ్ళు. తో అంతటికి కారణభూతమైనటువంటి ఈ శ్వాసను మనము గుండెల వరకే అని కాకుండా మన పూర్వజ్ఞానులు అసలు ఇవి మన 6 గ్రహాలకు లింకుతో ఉన్నటువంటి 6 చక్రాలు మనలోనే ఉన్నాయి. శనిగ్రహం మూలాధారం దగ్గర, శుక్రుడు ఆజ్ఞా చక్రం దగ్గర, ఇట్లా గ్రహాలకు చెప్తారు లింకులు. ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ను తమ కంట్రోల్లో పెట్టుకొని ఉంటాయి. నిజమైనటువంటి విశ్వశక్తి బ్రహ్మరంధ్రం నుంచి మనకు వస్తూ ఉంది. ఆ విశ్వశక్తి పీల్చుకుంటున్న ఈ గాలిని మనం అనుసంధానం చేయగలిగితే, అంటే తీసుకున్న గాలిని మూలాధారం దాకా పంపి ఆ నుంచి మళ్ళీ సహస్రారం వరకు పంపి అప్పుడు రిటర్న్ పంపడం. దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే దహన క్రియ. ఎట్లయితే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞం చేసేటప్పుడు సమిధలు వేస్తున్నాం, దహనం అవుతుంది. ఇప్పుడు ఈ పీల్చుకున్న గాలి కణం లోపలికి పోయినప్పుడు అక్కడ ఆ కణంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను బర్న్ చేస్తాను. అది శక్తిగాను నీళ్లుగాను మారుతాను. కార్బన్ డైఆక్సైడ్ అని 3 విధాలుగా ఈ అక్కడ దహన క్రియ జరుగుతుంది ప్రతి కణంలో. ఆ జరగబట్టే మన బాడీ టెంపరేచరు 98.4లో స్థిరంగా ఉంటుంది. దీన్ని స్థిరపరిచేదానికి కూడా మన బాడీలో ఉన్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చంద్ర సూర్య నాడులు, ఒకటేమో శీతలం, ఒకటేమో ఉష్ణం. ఈ 2 సమతులితోష్ణ స్థితిలో ఉన్నప్పుడే మనిషి 98.4 డిగ్రీస్లో ఉంటాడు ఆరోగ్యం. తో టెంపరేచర్ బడగయా జై శ్రీరామ్, టెంపరేచర్ తగ్గింది జై శ్రీరామ్.
తో ఈ రెండిటిని వేటిని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది, ఈ లోపల ఈ అంగాలను మేనేజ్ చేసేది ఇంకేదో కనపడనిది ఉంది అని మన వాళ్ళు గమనించి మూలాధార స్వాదిష్టాన చక్రాలు అనే చక్రాలను కనిపెట్టినారు, నాడులను కనిపెట్టినారు. ఇంకా అప్పటి నుంచి ఈ శ్వాసను అక్కడికి పంపడం అనే విధానం ఎట్లా, మనకేమో సైన్స్ చెప్పేది మనం పీల్చుకుంటే ఈడి వరకే వస్తాను, కానీ సాధన చేసినప్పుడు ఈ వాయువును మూలాధారానికి పంపగలం. మూలాధారం దగ్గర నుంచే మనకు ఇడా పింగళ నాడులు చాలు అవుతాయి. అది మళ్ళీ ఇక్కడికి స్వాదిష్టానానికి వచ్చినప్పుడు ఒక లింక్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వచ్చి మణిపురానికి వచ్చేటప్పటికి ఒక లింక్ అవుతుంది. హెలికల్ స్ప్రింగ్ అనే ఒక నాగబంధం లాగా ఉంటుంది లోపల. దీన్ని గుర్తించే ఆ జీన్స్ కూడా నాగబంధం లాగా ఉంటుంది కాబట్టి, ఈ ఇడా పింగళలు నాగబంధంగా ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు ఎక్కడైనా గుళ్ళో పోయి నాగప్రతిష్ఠ చేయి, పూజలు చేయి అంటారు. తో నువ్వు దాన్ని చూస్తున్నావు అంటే నీ లోపలి జీన్స్ను, నీ లోపలి ఈ ఇడా పింగళ నాడుల నడవడికను నువ్వు చూస్తున్నావు అని. ఆ నాలెడ్జ్ వాళ్ళు అది ఎట్టెట్లా కనిపెట్టినారో అమ్మా. ఇప్పుడు మిషన్లు ఉండి వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారు, కానీ వీళ్ళకి తెలియదు లేదు అంటున్నారు. ఒకప్పుడు దేవతల చిత్రాల వెనకల ఒక పెయింటర్స్, చిత్రకారులు రంగులు వేస్తే వాళ్ళ ఎదురుగా వెనకల తేజో విలయం ఉంది అని మనం ప్రార్థనలు, పూజలు, మంత్రాలు, మనిషి వెనకాల లైట్ ఏముంటుంది, లైట్ పెడితే ఉంటుంది అనేసి మనల్ని ఎగతాళి చేశారు. వాడు క్లియర్టీనో ఎవడో రష్యన్ శాస్త్రవేత్త ఆ క్రెమ్లిన్ అని ఒక కెమెరాతో ఫోటో తీసి ఆరాను ఫోటో తీశాడు, బ్లాక్ అండ్ వైట్తో. ఆ జర్మన్ శాస్త్రవేత్తలు దాన్ని బాగా డెవలప్మెంట్ చేసి కలర్ ఫోటోగ్రఫీ తీసినారు. ఇప్పుడు అది ఆరా ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. 6 నెలల తర్వాత మానవుడిలో ఏ జబ్బు రాబోతా ఉందో మీ ఆరా ఫోటోను చూసి చెప్పగలరు. ఆరా సైన్స్ ప్రతి మానవుడికి ఈ ఆరా 5 దశలలో ఉంటుంది అనే దానికే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశము అన్నారు. తో మీ చుట్టూ 1.5 అంగుళం దూరం వరకు ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ఇట్లా కోశాలుగా చాలా లిమిటెడ్గా ఉంటుంది సాధారణ మానవులకు. సాధనలు చేసి శుద్ధి, బాహ్య శారీరక శుద్ధి, అంతర్చక్రాల నాడుల శుద్ధి చేసిన మహానుభావులకు ఆ తేజస్సు ఎక్కువగా ఉంటుంది. అంతా విశ్వానికి మంచి చేయాలని కోరుకుంటున్నటువంటి విశ్వపురుషులు, కారణ జన్ములకు అది కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఆరా టెక్నాలజీ గురించి నా అదృష్టం కొద్దీ ఎప్పుడో మహారాష్ట్రలో తిరుగుతున్నప్పుడు డాక్టర్ అనూప్జీ అనేసి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన డెంటల్ డాక్టర్. ఆయనకేదో జబ్బు చేస్తే డాక్టరు ఏమేమో వైద్యాలు చేయించుకున్నాడు, తగ్గలేదు. ఎవరో వండుకొని దత్తోపాసన చేస్తే బాగుంటుంది అని అంటే దత్తోపాసన చేయను మొదలుపెట్టాడు. చేస్తూ ఒక దత్త గురువు దగ్గరికి రాను పోను మొదలుపెట్టాడు. అక్కడికి పోయినప్పుడు ఆ ఆశ్రమాన్ని విజిట్ చేసేదానికి ఒక ఆయన వచ్చాడు. ఈ గురువుగారు ఇంత శక్తిమంతులు, మీరు అనుమతిస్తే మీ ఆరా ఫోటో తీస్తాను, ఇక్కడ ఎంత ఆరా ఉందో అని. అట్లా ఈయనకు ఆరా గురించి అప్పుడు తెలిసింది. తెలిసినాక దీని లోతుపాతులు ఏంటి, ఈయనకు పళ్ళు నొప్పి ఇట్లుంది, ఇంకో ఇన్ని రోజులకు తగ్గుతుంది అని ఆ ఫోటో తీసి చెప్పాడు ఆయన. నీకు రావడమే 3 ఏళ్ల కింద వచ్చింది, నువ్వు పట్టించుకోలేదు, ఈ పొద్దు ఇంత విపరీతం అయిపోయింది, ఇన్ని నెలలకి ఇది తగ్గపోతుంది అన్నాడు. నాకు వచ్చిన సంగతి తెలుసు, ముందు కొంచెం ఉన్న సంగతి తెలుసు. ఈయన ఎట్లా చెప్పగలిగాడు రంగుల ఫోటో చూసి అని దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన కూడా సైంటిస్టే కాబట్టి, డాక్టర్ కాబట్టి కంప్యూటర్లలో దాన్ని సమాచారం అంతా కనుక్కొని అసలు ఆ కెమెరాలు ఎక్కడ దొరుకుతాయి, దాన్ని డెవలప్ చేసే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏమేమో ఉంటాయి, అది స్నేహితుల సహకారంతో అట్లా ఇట్లా చేసి కొని దాన్ని స్టడీ చేసి తాను బాగు చేసుకున్నాడు ముందు. ఇప్పుడు అది ఆ ఫోటోలు తీసి దాని మూలంగా అందరికీ సజెషన్లు ఇస్తాడు. ఆయన మళ్ళీ తమాషా, ఈ ఇంగ్లీష్ మంత్రులు సజెషన్ చేయడు,
ఆసనాలు వేయి, ప్రాణాయామాలు చేయి. ఓ ఈ ప్రాణాయామము అనే ఈ వాయువు ఎక్కడ, ఇప్పుడు నీకు నాకు మధ్య అదే ఉంది తల్లి. మ్మ్. ఈ మాటకే మన పూర్వీకులు ఎంత జ్ఞానము, అంతస్థ నారాయణ, బహిస్థ నారాయణ, అంతర్బహిస్థ మధ్యస్థ నారాయణ, ఊర్ధ్వస్థ నారాయణ, అధస్థ నారాయణ, ఇంకా లేనిది ఎక్కడ? అంతటా ఉన్నారు. గాలి. పరబ్రహ్మం అని చెప్పేదానికి ఉదాహరణ అదే. అది ఉంది, కానీ ఉందా లేదా కళ్ళకు కనపడదు. అవును. ఉంది. మ్మ్. అది మనలోకి వచ్చిపోతూ ఉంటేనే మనం వింటున్నాం. అది రావడము రాకుండా పోయిందా జేసీరాం, అంతే. వచ్చి లోపలే ఉండిపోయిందా జేసీరాం. ఎందుకంటే టోటల్ కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అది కూడా ఉండలేం మనిషి. మ్మ్. రెండు పక్కల అదే. దాని గురించిన నాలెడ్జ్ గురించి అసలు దీన్ని ఎట్లెట్లా శ్వాసిస్తే మ్మ్. ఏమేం జరుగుతుందని ఒక్కొక్క ద్రష్ట మహర్షి తన జీవితం అంతా ప్రయత్నం చేసి, అదిగో ఇట్లా తీసుకొని ఇట్లా వదిలితే ఈ క్రియ. ఓకే. దీంట్లో 1:4:2 అనేది సహజమైన నిష్పత్తి కుండలిని యోగంలో కుంభకం చేసే ఒక క్రియా విధానం. మ్మ్. అంటే 1 అనే సంఖ్య కౌంట్ చేసేంత వరకు, లేదా ఔం అని నువ్వు అనుకున్నప్పుడు ప్రశాంతంగా నిదానంగా, అంటే ఇదంతా కలిపి 1 సెకండ్. ఓకే. 1 సెకండ్ నువ్వు తీసుకుంటే 4 సెకండ్ల వరకు కుంభించి 2 సెకండ్లు వదిలేంత లోపల వదిలేయి అనేది 1:4:2 అనే ఒక నిష్పత్తి. ఆహా. అంటే ఇప్పుడు 10 కౌంట్ చేస్తూ గాలి తీసుకున్నావు, మ్మ్. అప్పుడు 40 కౌంటింగ్ చేసేటప్పుడు దాన్ని కుంభించాలా, అంటే హోల్డ్ చేయాలి. 20 కౌంటింగ్లు చెప్పేంత లోపల దాన్ని వదిలేయాలి. ఫాస్ట్ రీఛార్జింగ్. ఓకే. ఓకే. ఈ తావు విధానం అని ఒకటి ఉంది. ఆ. వాళ్ళ సిస్టమ్ ఎట్లా అంటే 4:4:4:4 అని 4 4లు అంటారు. ఆ. అంటే 4 చెప్తూ 1 2 3 4 అంటూ గాలి పీల్చుకోవాలి. పీల్చుకోవడం. ఇది చెప్పడం సులభంగా ఉంది, కానీ అట్లా ఎవరు ఆ నెంబరింగ్ చెప్తూ చేయరు. చేస్తే మ్మ్. 4 అని చెప్పాం, ఆ 4 అని అనుకుంటూ బంధించడం, మ్మ్. 4 అంటూ వదలడం, వదిలేసినాక మళ్ళీ 4 చెప్పేంత వరకు తీసుకోకుండా పోవడం. మ్మ్. అంటే మా కుంభక సాధనలో కూడా కుంభకం, పూరకము, రేచకము, కుంభకము, మ్మ్. బాహ్య కుంభకము అని, అంతర్కుంభకము అని అంటే, అంతర్కుంభకం అంటే లోపల బంధించాం, ఆ. బాహ్య కుంభకం అంటే ఒక్కసారి గాలి వదిలేసినాక గాలి తీసుకోకుండా ఉండడం. ఓ. ట్రై చేయకండి కొంపదీసి గాలి లేకుండా ఉండడం అంటే. మీరు ఎంతకాలం సాధన స్వామిజీ ఇది బాబాజీ? ఏండ్ల పర్యంతరంగా 1936లో మ్మ్. 37లో మొదలుపెట్టాం. మ్మ్. క్రమంగా చేసుకుంటూ 1945లో మా గురువు గారు నా ముఖ లక్షణాలు చూసి వీడు సూటబుల్ అని అనుకున్నప్పుడు అప్పుడు దీక్ష ఇచ్చారు. ఆ. ఏదో కుండలిని సాధన, ఆ సాధన, ఈ సాధన 3 రోజుల్లో అవుతుంది, 4 రోజుల్లో ఉత్తమాట, ఏండ్లు పడుతుంది. గురువు మిమ్మల్ని చూసి అంటే ఎంచుకున్నారు మరి చేయగలరు. ఒక దిక్కు వేద పఠనము, ఇంటి గురుసేవ ఇవన్నీ చూస్తూ ఈ కుండలిని సాధనకు 7-8 గంటల లెక్కన రోజు పెడుతూ ఉంటే 7 ఏళ్లకు ఆ కుండలిని చలనం అనేది కదిలింది. 7 సంవత్సరాలకి మామూలుగా కాదు, 7-7.5 కూడా అయ్యుండొచ్చు. మ్మ్. కానీ ఈ ఆత్రపు జనాలు అంటే, వాళ్ళని ఆత్రపు జనాలు అంటే ఓపికలు కోపగించుకుంటారు, బాధపడతారు. మ్మ్. అదే ఈ పొద్దు ఇతనం నాటేయాలా, రేపు పొద్దునే మామిడి పండు తినేయాలా అంటారు. అది ఎట్లయితుంది? అవును. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఇఫ్ యూ జంప్ యూ మే ఫాల్, ఛాన్సెస్ తక్కువ. కొంతమంది అంటున్నారు మేము షార్ట్ కట్స్ చెప్తామని. షార్ట్ కట్స్ విల్ కట్ షార్ట్ యువర్ లైఫ్. షార్ట్ కట్స్ ఎంత బాగుంటాయంటే కార్పెట్ పరిచి పూలు చల్లుతూ ఆహ్వానించినట్లు ఉంటాయి. ఆ తర్వాత లోయే, పతనమే.
మంచి మార్గము కఠినంగా ఉంటుంది, దారే ఉండదు, రాళ్ళు రప్పలు కంపలు ఉంటాయి. కష్టపడిపోయినామా ఆ తర్వాత రాజమార్గం. ఇంకా ఎటువంటి సాధనలు చేశారు బాబాజీ మీరు కుండలి వీటితో పాటు? మేము నేర్చుకున్నది ఒక్క కుండలినే నేర్చుకొని నాదే గొప్పది అని చెప్పకుండా అదే చెప్పినప్పుడే మనిషి పతనం అవుతాడు. నాదే సబ్జెక్ట్ గ్రేట్, నా కుండలిని అంటే. మరి వాళ్ళలో ఏముందో చూస్తాం. హఠయోగం ట్రై చేశాం, క్రియాయోగం, కేచరి ముద్ర, అది ఒక మహారాజ్ దగ్గర చేసిన. ఇప్పుడు నేను చెప్పిన ఈ టావో విధానం, ఆ తర్వాత ఎక్సెల్సియర్ అని చెప్పేసి ఈ టిబెటియన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా శ్వాసకు సంబంధించినటివే, కాకపోతే ఈ రేషియోస్ రిథిమ్స్ మారుతాయి. 4:7:8 అంటాడు ఒకడు. 4 కౌంటింగ్ చెప్పి 7 కౌంటింగ్ వరకు బంధించి 8 కౌంటింగ్ చెప్పేంత వరకు వదులు అని. ఈడు మళ్ళీ బాహ్య కుంభకం చెప్పడంలే ఒక దీంట్లో. అదే చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది గ్రేట్. ఆయన శిష్యులు అదే చేసుకొని పోతారు. వాళ్ళు ఏమంటారు, ఇదే ఒకే మెథడ్, ఇంకోటి కాదు అంటారు. ఇంకొక ఆయన చెప్తాడు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 3-4 విధానాలు వచ్చినాయి. హఠయోగ క్రియ వేరే, క్రియాయోగ క్రియ ఇంకా అసలు వేరే. వాళ్ళు అసలు బయటి ప్రాణంతో సంబంధమే లేదు. నువ్వు గనక సాధన చేసినావంటే లోపలే గాలి పీల్చుకుంటావు, బయటి గాలితో నీకు అవసరమే లేదు, నీ లోపలనే గాలి ఉంది, పంచ ప్రాణాలు నీలో ఉంది కదా అంటారు. అంటే ఈ పంచ ప్రాణాలను నడిపే ఒక శక్తి. ఇప్పుడు రైలు ఇంజన్ నడుస్తుంది పాతకాలంది అంటే దాంట్లో బొగ్గులు అనేది వేయాలి. అది మంట మండి ఆ చుట్టూ ఉన్న స్టీమ్ పైపులు మండి వేడెక్కి ఆ స్టీమ్ ఆడపోయి ఆ పిస్టన్స్లోకి పోయినాక అది మూమెంట్ వస్తుంది, నీకు నడుస్తుంది. దానికి అసలైన మూల కారణం బొగ్గు. అది లేకపోతే రైలు ఇంజిన్ మీ నీళ్లు పెట్టుకొని ఏం చేసినా పనిచేయదు. మామూలుగా వేడి చేస్తే అది వేడెక్కదు, ఎంత లోపల దాని సిస్టమ్ ఉందో. అట్లా ఈ ఇంజన్ పనిచేయాలంటే కూడా ఆ బర్నింగ్ క్రియ జరగాల, దహన క్రియ అంటాం. అదే ఈ వాయువును తీసుకొని ఈ వాయువు అనే బొగ్గు లోపలికి పోయి మండి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వస్తుంది. అందుకే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్, HO2, 2HO ఇవన్నీ బయటకు ఆ ఒక్క కణంలో జరుగుతున్న క్రియేషన్. సైంటిఫికల్గా మీరు చూస్తే ఇవే జరుగుతున్నాయి. ఆక్సిజన్ తీసుకుంటున్నాయి, వెంటనే దీన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఆ గ్లూకోజ్ను బర్న్ చేస్తుంది ఇది ఆక్సిజన్ పోయినాక మీకు అది కార్బన్ డైఆక్సైడ్ గాను HO2 వాటర్ పర్సంటేజ్ గాను మారుతుంది. అది ఒక కణం శక్తి కొన్ని రోజులు, ఒక కణం శక్తి 3 రోజులు, ఒక కణం శక్తి 3 నెలలు. ఆ డిఫరెంట్ వేరియేషన్ను బట్టి ఆ కణాల శక్తి దానికి ఎంతెంత ఆక్సిజన్ చేరాలి, ఎక్కడ చేరాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు ఆ గాలిని ఇక్కడికి పంపుతున్నాను అనే భావనా శక్తితో ఆ ఏరియాకు పంపడం. ఏ సాధన అయినా దీని వెనకాల డిపెండెన్సీ ముందు భావన. రెండవది ఈ భావన ప్రకారం ఉత్త భావన పెట్టుకుంటే కాదు, బై ఫోర్స్ అక్కడికి పంపగలగాలి. దానికి ఆయా విధానాలలో ఆయా టెక్నిక్స్ ఉన్నాయి. అది ఏదో ఒక దినం వాడు చెప్పేశాడు అని పక్కకు వచ్చి చేయను మొదలు పెడితే డేంజర్ అయిపోతుంది. గురు సమూహంలోనే కనీసం అంటే 41 days ఆ సిస్టము రిథిము కనుక్కున్నప్పుడు అప్పుడు పక్కన పోయి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో నిష్ణాతత వచ్చేదానికి ఏళ్ళు పడుతుంది. 2 days 3 daysలో ఏ బెనిఫిట్ ఎక్కడా కనపడదు. మనమంతా ఏంటి 2 రోజులు చేసేస్తాం, ఇట్ట పట్టాం, వాడేమో అట్ట అన్నాడు, నేను ఇట్ట పట్టాను, కాలేదే. 2 రోజులకే ఏమవుతుంది? నువ్వు నెలలుగా ఇంత బురద పూసుకొని ఉండవు. అట్లా నీళ్లు పోసి కడిగేసుకోవాలా నేను అంటే అవుతుందా? షవర్లో 3 రోజులు కూర్చుంటే తప్ప నీ మురికి పోనంత ఉంది. అది పోవాలంటే మరి అంత ప్రాసెస్ చేసుకుంటూ వచ్చినప్పుడే అది జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పటి కాలంలో ఈ ధ్యానము ఇదంతా కూడా విధానం కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు కూడా అలా ఉండేవాళ్ళు అని చెప్పి, అంటే ఈ శ్వాస పైన ఈ ఫోకస్ చేసి ఈ విధానంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఆహారంతో పని ఉండదా బాబుజీ? వాయు భక్షణ అనే విధానం అదే, మరి దాని పేరే వాయు భక్షణ.
గాలినే ఆహారంగా మార్చుకోవడం. ఓకే. గాలి అంటే బర్న్ అవుతుంది. ఇప్పుడు మన శరీరంలో కూడా జీర్ణక్రియ వచ్చిన పదార్థాలు లోపలికి పోతున్నాయి, అక్కడ బర్న్ అవుతుంది, జఠరాగ్నితో కలుస్తోంది అంటాం. జఠర రసము జఠరాగ్ని అని మన వాళ్ళు పేరు పెట్టారు. అక్కడ అది మండింపబడి ఆ పదార్థం ఇంకో పదార్థంగా మాలి మలినంగా బయటకు వస్తుంది. దాంట్లో ఉన్న శక్తిని ఈ ఆంత్రచూషికాలు అని చెప్పబడే చిన్న పేగులలో ఉన్నటువంటి ఆ పోషకాలు లాక్కుంటున్నాయి, ఎనర్జీగా మార్చుకుంటున్నాయి. ప్రాసెస్ ఇది. అట్లా ఆ గాలిని, అందుకే ఆ ఋషులు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తపస్సులు చేయరు. అటువంటి ప్యూర్ గాలి, ఈ పంచపల్లవాల చెట్లు ఉన్న చోట అవి విడిచిపెడుతున్న గాలులు, వాటి మోడుల దగ్గర నుంచి వస్తున్నటువంటి గ్యాసెస్, ఇవన్నీ కలిసిన గాలి దాన్ని పీల్చుకునే విధానంలో పీల్చుకొని పెట్టుకుంటే ఆ గాలిని ఆహారంగా మార్చుకోవచ్చు. ఇది అంటే అందరితో సాధ్యపడుతుందా? సామాన్యులతో ఇలా సాధన చేస్తే దానికంటే అది చాలా కఠినమైన సాధన. అది ఒకటి గురు కృపన్నా ఉండాలా, వాడికి పూర్వజన సుకృతమన్నా ఉండాలా, లేదు అచంచలమైన పట్టుదల, చెప్పేవాడు సరి అయిన గురువు ఉండాలా, ఈ చేసే సాధకుడిలో పట్టుదల ఉండాలా. ఒక్క దినంలో ఆహారం మార్చుకునే విధానం లేదు. దానికి ప్రాసెస్, ఈ కుంభకాన్ని ఎక్కువ కాలం చేయగలిగిన సాధన చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ గాలికి సంబంధించినటువంటి తర్వాత మన యజ్ఞంలో హవనం చేసేటప్పుడు, హవిస్సులు వేసేటప్పుడు చదివే కొన్ని మంత్రాలు, ఆ మంత్రాల రిథమాటిక్తో చదివినప్పుడు ఈ షట్చక్రాలలో ఉన్న దళాలు వైబ్రేట్ అవుతాయి. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరం, 50 అక్షరాలు మనకున్నాయంటే మనకి 50 దళాలు ఉన్నాయి. మూలాధారంలో 4, 6, 10, 12, 16, 2 అన్నీ కలిపితే 50 అవుతాయి. 50 మనకు అక్షరాలు. ఈ మంత్రాలు అని చదివినప్పుడు ఆయా పెటల్స్ కదులుతాయి. ఇప్పుడు పియానో కానీ హార్మోనీ కానీ ఒక రిథమాటిక్లో పడిగినప్పుడు మీకు సుస్వరమైన సంగీతం వినపడుతుంది. అందుకే ఆ మంత్రాలు ఆ ఇదిలో ఉంటాయి. అప్పుడు ఆ విధంగా చదివినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది వస్తాయి. ఆ వైబ్రేషన్స్ కళ్ళకు కనపడవు, అవి స్ప్రెడ్ అయ్యి ముందుకు పోతాయి. అవి ఎక్కడికి టచ్ కావాలనో అక్కడ టచ్ అవుతాయి. వీళ్ళు నా జీర్ణాశయంలో ఇప్పుడు నేను పీల్చుకున్న గాలి నాకు అవసరమైనంత ఆహారంగా అగుగాక అనే ఒక సంకల్పం, అదే థాట్. ఏది కూడా భావన ముందు ముఖ్యం. అందుకే అమ్మవారి పేరు భావనాగమ్య. బయట ఎక్కడా వెతికితే లేదురానైనా నీ లోపలనే ఉంది. బాహ్యముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య అనేది ఇందుకు, ఈ వెనకల కారణాలు ఇవి. నీ లోపలికి నువ్వు వెతుక్కుంటే అనంతమైన ప్రపంచం ఉంది, అనంతమైన గెలాక్సీలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. నువ్వు చూడగలిగిన దృష్టితో చూస్తే లోపలికి పోయే కొద్ది ఏ విధానంలో ఏ సాధన ఎట్లా చేస్తే అది అట్లా నీకు ఫలితం ఇస్తుంది. ఉండాల్సిందే నీకు అక్కడ టోటల్ ట్రస్ట్. గాలి పీల్చుకుంటే ఆహారం అవుతుందా అనే డౌట్గా చేస్తే ఏమి లేదు. సంశయాత్మ వినశ్యతి అని భగవానుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పేసినాడు. అనుమానం పెనుభూతం. అవుతుందా కాదా, ఏమో అయిపోయింది. ఈ డౌట్, అనుమానం అనేది లోపల దూరితే దానంత భయంకరమైంది ఇంకోటి లేదు. ఎక్కడో ఒక చోట ఒక పెద్ద కోటీశ్వరుని కొడుకున్నాడంట. ఆడొక దినం నిలువుట అద్దం, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద అద్దాలు, ఆ నిలబడి షోక్గా డ్రెస్ వేసుకున్నాడు. ఇట్లా చూసుకుంటున్నాడు, అట్లా చూసుకుంటున్నాడు, రుద్దుకుంటున్నాడు. నీళ్లు దప్పికైంది. సర్వెంట్ని కేకేశాడు, నీళ్లు తెచ్చాడు. ఆ నీళ్లు కూడా స్టైల్గా అద్దంలో ఇట్లా ఎత్తి తాగితే ఎట్లుంటుంది చూసుకుంటా అని ఇట్లా అద్దంలో చూసుకుంటా తాగుతున్నాడు. వీడికి వెనకల గోడ మీద ఒక బల్లి ఉంది. ఆ బల్లి జారింది. వీనికి అద్దంలో ఎట్లా కనపడుతోంది, ఆ బల్లి తన నోట్లో పడింది అనుకున్నాడు. తాగుతున్నప్పుడు అక్కడ వెనకల బల్లి పడింది, అది పరిగెత్తిపోయింది. తో ఇసుకోకేసాలేదు. వీడికేం కనపడుతుంది, అద్దంలో ఇట్లా తాగుతున్నాడు. ఆడ అది పడింది, ఈడి ఇట్లా ఈ నీటి ధారతో పట్టి తన నోట్లో పడింది అనుకున్నాడు.
10 రోజులు అయిపోయింది, డౌన్ అయిపోతాడు మనిషి. ఉంది లోపలికే వెళ్ళిపోయింది అని. బలిపోయింది. బలి ఎక్కడో కూరలో పుట్టినే విషాహారము, చచ్చిపోయినారు ఇంతమంది అంతమంది అంటారు. మరి నేను ఏ పొద్దు పోతాను అనుకుంటున్నాడు. చెప్తాన్నాడు వాళ్ళ నాయన, ఏం రేడు నువ్వు డోల్లోకి నవ్వుతా లేదు, ఆనందంగా లేవు, డౌన్ అయిపోతాడు. వాట్ ఈస్ దిస్? నేను బల్లిని మింగేస్తున్నాను. ఆయన పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించి ఆ వామిటింగ్స్ అది ఇది ఏమేమో చేస్తున్నారు. మింగింటే కదా నిజంగా బయటకు వచ్చేకి రాలే. ఆఖరికి ఆ కోటీశ్వరుడు, నా కొడుకును బాగు చేస్తే నా ఆస్తిలో సగం రాసిస్తాను అన్న. అప్పుడు ఒక ఆయన వచ్చి, మానసిక వైద్యుడు, అసలు ఏమినైనా ఏ రోజు మింగినా? ఈ పొద్దుకు 15 రోజులు అయింది. అడిగి కూడా పోయి ఉంటుంది కదా. లేదు, బల్లి విషయం, నేను చచ్చిపోతాను. ఆ బల్లి ఎట్లుంది? చిన్నదండి, ఇంతే ఉంది. ఏ రంగులో ఉంది? ఎర్రగా ఉంది. అని తోక పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉంది? తోక లేదండి, తోక తెగిపోయింది. తోక మళ్ళీ పెరుగుతుంది బల్లికి. తెగిపోయిన తోక బల్లి అది. ఇట్లా ఏదో మాటల్లో పెట్టాడు. అది మాటల్లో పెట్టేసి, రేపు నేను ఒక పూజా యజ్ఞం చేసి నా మంత్రశక్తితో నీ కడుపులో నుంచి ఆ బల్లిని బయటికి తెస్తాను, నువ్వేం భయపడమాక అన్నాడు. అబ్బా అనుకున్నాడు. వీడొక్కడే నమ్మాడు నేను బల్లిని మింగినానంటే. ఎవడు చెప్పినా నమ్మడం లేదు. ఎక్స్రేలు తీసినాం రా, బల్లి లేదురా లోపల అని ఎక్స్రేలు చెప్తాండారు, ఎవరు ఏమేమో చెప్తాండారు. ఈడు మట్టుకు నేను నా కళ్ళతో నేను చూసిన, మింగేసిన, మీరు లేదంటారేంది? ఇంత మాట్లాడిచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు. ఆ బయటికి పోయినప్పటి నుంచి ఎతికి ఆ ఎర్రగా ఇంతుండే ఒక బల్లిని తోక తీసేసి తెచ్చుకున్నాడు. దాన్ని పిడికెట్లో పెట్టుకున్నాడు. మరుసటి దినం చెప్పాడు కదా, రేపు నేను మంత్రమంతా చేసి వస్తాను అని. ఏదో వామిటింగ్ అయ్యే ఒక మెడిసిన్ వానికి తాగిపించాడు. ఆడు వాంతి చేయంగానే ఈ బల్లిని దాంట్లో పడేసాడు. చూసావా, బల్లిని తీసేస్తున్నాడు. నువ్వయ్యా గురువు అంటే చూడు, వీళ్ళు ఎవ్వరూ నమ్మలే. హ్యాపీ. ఇప్పుడు వానికి బల్లి పోయింది అన్నాక జీవం వచ్చింది, అంతే, అనుమానం పోయింది. తో సంశయాత్మ వినశ్యతే. అంటే పెద్దవాళ్ళు ఏ సామెత చెప్పినా కూడా దాని వెనకాల వాళ్ళ జీవిత అనుభవం, జీవితాలు 7-8 జనరేషన్లుగా ఇది ఇట్లే జరుగుతుంది, ఇది ఇక్కడనే వస్తుంది అని చూసి, ఆయా గుళ్ళల్లో సూర్యుడు లోపల కిరణాలు పడుతున్నారు అంటే అక్కడ గర్భగుడిలో ఆ విగ్రహం అక్కడ పెడితే సరిపోతుంది అని దాని చుట్టూ గుడి కట్టారు. సో దట్ ఆ కిరణాలు ఆ రోజుకు అక్కడ వచ్చి పడతాయి. క్యాలిక్యులేటెడ్ మైండ్. ఈ గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి అనేది వాళ్ళు మరి ఎట్లా చెప్పారు? ఏ టెలిస్కోప్లు చూడకుండా దానికి ఒక కథ అల్లి చెప్పారు. రాహుకేతువులు అనేసి అమృతపానం చేస్తుంటే నరికారు, అందుకని వాళ్ళు వచ్చి పడతారు. ఇది కథగా చెప్పారు. అసలేంటి బాబాజీ వాస్తవం? కానీ ఈ ఛాయ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డం వచ్చినప్పుడు, అది పౌర్ణమి రోజు మాత్రమే మీకు చంద్రగ్రహణం వస్తుంది. అట్లాగనే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. అది సైంటిఫికల్. దీన్ని వాళ్ళు కనిపెట్టి ఒక కథగా, రాహుకేతువులు అనే ఒక కథగా, రాహు పట్టాడు కేతువు పట్టాడు అనేసి ఒక కథగా పెట్టి, ఆ రోజుల్లో ఈ పని చేయండి ఈ పని చేయకూడదు అని జాగ్రత్తలు చెప్పి చేశారు. ఎందుకంటే చంద్రుడి నుంచి మనకు కొన్ని వేవ్స్ వస్తున్నాయి. ఆటుపోట్లు, సముద్రపు ఆటుపోట్లు కారణం చంద్రుడే. అదే కనిపెట్టే మన పూర్వీకులు మానసో చంద్రోజాయత, మనస్సు చంద్రుడికి ప్రభావం చూపిస్తుంది. ఈ హత్యలు మానభంగాలు చేస్తున్న నేరస్తుల హిస్టరీ చూస్తే ఆ నేరాలు జరిగిన డేట్స్ ఎక్కువగా పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమికి ఒక రోజు ముందు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, అమావాస్యకి ముందు, అమావాస్యకి ఉస్కే బాద్ కా దిన్ తర్వాతి రోజు.
అంటే అటు 3 ఇటు 3 రోజులు నేరాలు ఘోరాలు అన్నీ, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు అన్నీ కొన్ని వేల మంది ఆ దొంగల చరిత్ర అంతా అసలు ఏ రోజు జరిగింది అని క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ 3 రోజుల్లో. సో చంద్రుడు ప్రభావం చూపిస్తున్నాడు అనేదానికి ఇది ఒక తార్కాణం. అట్లాగనే సూర్యుడి నుంచి మీకు అది బ్లాక్ స్పాట్స్ అనేసి సూర్యుడిలో ఉన్నప్పుడు 11 ఏళ్లకు ఒక్కసారి మన కమ్యూనికేషన్లన్నీ దెబ్బతింటాయి. 150 కోట్ల కిలోమీటర్ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు ఆయన వేడి మనకి ఈ కరెక్ట్ పర్టికులర్ ఏరియాలో మనం ఉండబట్టి మనకి ఇది జరుగుతుంది. సో అది ప్రభావం ఉన్నట్లా లేనట్లా ఆయన నుంచి వస్తున్న కిరణాలే చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి రాత్రిపూట ఔషధాలకు మొక్కలకు శక్తిని ఇస్తాండ. ఇప్పుడు ఆ ప్రభావితం మన పైన ఏ విధంగా అయినా చూపిస్తుంది, కానీ ఆ సమయంలోనే మనం ఆహారం తీసుకోకూడదు అని, బయట తిరగకూడదు అని, అంటే మనం బయట తిరగకపోయినంత మాత్రం, ఎందుకంటే ఆ 15-20 నిమిషాల టయానికి ముందు నుంచే గ్రహపు ఛాయ అనేది మొదలవుతుంది. పట్టు విడుపు అంటారు. ఆ పట్టు స్నానము విడుపు స్నానము చేయమంటారు. అది ఏమిటో నైటే సామాన్యంగా గ్రహణాలు నైటే వస్తాయి, చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు పొగలే వస్తాయి. ఆ పట్టినప్పుడు శరీరం స్నానం చేస్తే యాక్టివ్గా ఉంటాం, నిద్ర పట్టదు. ఆ 3-4 గంటలు నిద్రపోకుండా ఆ తర్వాత విడుపు స్నానము అంటారు. అది చేసినాక మళ్ళీ నిద్ర పట్టదు, తెల్లారిపోతుంది. ఒక్క రాత్రన్నా నువ్వు జాగరణ చేసావు. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఆ శ్లోకం చదువు, ఈ మంత్రం చదువు అని ఏదో ఒకటి చెప్తారు. అది చేసుకుంటూ ఉంటాం. ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. మన భావనలు మేలుకొని ఉన్నా కానీ, మేలుకొని ఉంటే మనిషి బుద్ధి ఏంటి, ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటాడు. వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, సంథింగ్ అవసరము అనవసరము ఏదో ఒకటి చేస్తుంటాడు. వానికి ఈ పని ఈ భయం పెట్టి నువ్వు అప్పుడు ఈ మంత్రమే చదువు అంటే హిస్ కాన్సంట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ దట్ మంత్ర. వాడు హీ విల్ నాట్ గెట్ అదర్ థాట్స్. అట్లన్నా వాడిని ఒక్క దినం ఈ వీల్ నుంచి రాత్రి మేలుకోబెట్టి పెడతాం. ఎప్పుడూ నిద్రపోవడమే కాదు, ఎప్పుడూ భోంచేయడమే కాదు, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటము, అప్పుడప్పుడు జాగారం ఉండడము శరీరానికి మంచిది అని వాళ్ళు కనిపెట్టి, మీరు ఈ శివరాత్రులు అది వస్తాయి కదా, మాస శివరాత్రి, ప్రతి నెల ఒక్కరోజు మేలుకో. ఏకాదశిలు 2 వస్తాయి, 2 రోజులు ఉపవాసం ఉండు. నిజంగా వీటిని పాలించిన వాడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడు. ఏకాదశి అంతా తినకుండా మరుసదినం 12 గంటలకు అంటే 36 అవర్స్. అదే ఒక జపాన్ సైంటిస్టు 36 అవర్స్ ఫాస్టింగ్ బెనిఫిట్స్ అనేసి ఒక బుక్ రాస్తే వానికి నోబెల్ బహుమతి వచ్చింది. అది నమ్ముతున్నారు కూడా, అంటే టెక్నాలజీని నమ్ముతున్నారు. శంఖం నుంచి పోస్తే తీడతాం, మనం చెప్తే కాదుగా. వాడు చెప్తే, ఇంగ్లీష్ వాడు చెప్తే ఓకే, మనం చెప్తే లేదు. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మన పూర్వీకులు భోజనానంతరం శతపథం గచ్చేయత్ అంటారు. భోజనం చేసినాక 100 అడుగులు నడువురా నాయనా అని. మనం 100 అడుగులు ఏడ నడుస్తున్నాం, తింటాం, కూర్చుంటాం. అదే ఇంగ్లీష్ వాడు వాక్ ఏ మైల్ ఆఫ్టర్ డిన్నర్ అంటే మటు ఖచ్చితంగా మైల్ దూరం పరిగెత్తు. అంటే వాళ్ళ మీద ద్వేషంతో కాదు, మన దాన్ని మనం నమ్మకుండా పోతున్నామే. మనకున్నంత విజ్ఞానము ఎక్కడా లేదు. ఏది చేసినా మన దాంట్లోంచి వాళ్ళు కాపీ కొట్టుకొని వచ్చి వాళ్ళు ఈ పొద్దు పెద్ద ఫేమస్ అయిపోతాడు. కనుక్కున్న మాత్రలు మందులు అన్నీ ఎక్కడి నుంచి, మూలికల నుంచే. ముందు మనదంతా మూలిక వైద్యము, ఆయుర్వేద వైద్యము. ఆయుర్వేదము అని దానికి పేరే పెట్టినారు. నీ ఆయుష్ను వృద్ధి చేసుకోవడం ఎలా, వేదం అంటే తెలుసుకోవడం. ఇలా ఉండు, ఇలా చెయ్యి అని చెప్పేది వేదం. ఆయు గురించి చెప్పేది ఆయుర్వేదం. ఎప్పుడొచ్చినా ఈ ఇంగ్లీష్ మంత్రులు, కొయినా మాత్రలు, కొయినా ఆకులు జబ్బు వస్తే ఆ వేడి నీళ్ళలో వాటిని కేవలం కషాయం చేసి తాగేస్తున్నాం, జ్వరాలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో నుంచి మీరు యాస్పిరిన్, డెస్పిరిన్, సిపిరిన్, ఆపిన్, మైసిన్, అన్ని సిన్ను, ఆ మాత్రల పేర్లు కూడా టెట్రామైసిన్, టెర్రామైసిన్, మైసిన్. మా పాపాన్ని మేమే మింగుతాడా అని మింగుతాడు.
బాబాజీ ఇప్పుడు మీరే అన్నారు, అంటే ప్రతి ఒక్కరు, యువత ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీనే ఎక్కువగా నమ్ముతున్నారు. టెక్నాలజీ ఏదైతే ప్రూవ్ చేసిందో అదే వాస్తవం అనే ధోరణిలోనే వెళ్ళిపోతున్నారు. ఈ టెక్నాలజీకి మూలం ఎక్కడో మీరు పండి, టెక్నాలజీ ఎక్కడి నుంచి మొదలైంది అంత లోతుగా మేము ఆలోచించట్లేదు. ఇప్పుడు విమానం ఎగురుతుంది, పక్షిని చూశాడు ఏమో కట్టుకున్నాడు, ఎగిరాడు, నా చేత కాదురా అనుకున్నాడు, దానికి ఒక యంత్రాన్ని చేసి సాధించాడు. అంటే మనిషిలో మళ్ళీ ఈ పట్టుదల ఉంది, అది మన జీన్స్లోనే ఉంది. కనుక్కున్నాడు, అది కనిపెట్టాడు. వేగంగా పోయేదానికి ఎడ్ల బండి కారణంలో ఏదేదో బండ్లు వచ్చాయి, స్టీమ్ ఇంజన్లు వచ్చాయి, ఒకటి కనిపెడితే దాన్ని ఇంకా హయ్యర్గా లెవెల్కు డెవలప్ చేస్తారు. ఆ ఒక్క ప్లేన్ కనిపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి రాకెట్ల వరకు తయారైనాయి. కానీ మానవుడి వికాసానికే వాడు కనిపెడుతున్న ప్రతి ఒక్కటి వినాశనానికి పనికొస్తున్నాయి. అలెగ్జాండర్ నోబెల్ అనేవాడు వాళ్ళ నాన్న ఇద్దరు రాతి గనులలో పనిచేసేవాళ్ళు. మా నాన్న ఇంత కష్టపడుతున్నాడే, ఈ రాయిని సులభంగా పగలగొట్టే పద్ధతి ఏముంటే బాగుంటుంది అని అప్పుడు చైనీస్ మందుగుండు టపాకాయలు మాత్రమే ఉండేటి. ఆ మందుగుండును ఒక పొటెన్సీకి మార్చి డైనమైట్ అని కనిపెట్టాడు. ఈజీ అయిపోయింది రాళ్ళు పగలగొట్టడం. ఆ ఒక్క డైనమైట్ నుంచి ఇప్పుడు ఆటం బాంబు దాకా తయారైపోయి ఒక్కటి వేస్తే 1000 మంది చచ్చిపోయే స్థితికి అవుతుంది. మంచి కోసం ఏది కనిపెడుతున్నాడో అదంతా వినాశం దిక్కుపోతుంది. దాంట్లో వికాసము ఉంది, వినాశనము ఉంది. మానవుడు ఎప్పుడు వికాసం వైపుకు చూడాలి కానీ వినాశం వైపుకు చూడడం లేదు. మీరు మొట్టమొదట వాడిన మాట స్వార్థము. ఆ స్వార్థము రాజకీయ నాయకులతో మొదలుకొని దేశ నాయకులతో ఉండబట్టి ఇప్పుడు ఇన్ని జరిగిపోతాడు. రాకుండా ఉండాలి అంటే ఆ స్వార్థం, మానవత్వం నీలో వెళ్ళి విరియాలి. నువ్వు మానవుడిగా ఉండేకి ట్రై చేయి, దానవుడిగా ఉండేకి ట్రై చేయకు. మాధవుడిగా ఉండే కాకపోయినా పర్వాలే, కనీసం మానవుడిగా ఉండు. విలువలతో కూడిన దానవుడిగా ఉండమాక. మానవుడు ఎట్లా ఉండాలా ఏమి అనేది వాళ్ళ సొసైటీస్లో కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి, అవి పాటించు, ఆటోమేటిక్గా బాగుంటాం. నేను ఒక్కనే బాగు కాదు, అందరూ బాగుంటే ఆటోమేటిక్గా నేను బాగుంటానని ఎప్పుడు మానవుడు తెలుసుకుంటాడో సమస్యలు ఉండవు. ఎంతసేపు నేను నాది అంటున్నాడు, మనము అనడం లేదు. ఆ మనము అన్న భావన మన సనాతన ధర్మంలో ఉంది. దాన్ని అందరికీ చేరవేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే. సంతోషం బాబాజీ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆఖరణ నిజంగా మీరు చెప్పిన మాట అద్భుతం. ప్రతి ఒక్కరూ ఆ ధోరణిలో ఉండాలి. మంతా మా గురు కటాక్షం తల్లి. జయ శ్రీమన్నారాయణ.